everyone, welcome to our channel. చెప్పు వెల్కమ్ టు అవర్ ఛానల్ అని. ఈ వీడియో వైరల్ అవుతుంది. నా తొడలతో స్టార్ట్ చేసినా చా అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్గా ఉంది. సో ఇప్పుడు మేము మా అన్నయ్యకి పార్సల్ వేయడానికి వెళ్తున్నాం బయటికి. బై ద వే మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు. మీ అన్న యూఎస్లో ఉంటాడు? యూఎస్లో? ఎస్, అన్నయ్య యూఎస్లో ఉంటాడు, చెల్లేమో కెనడాలో ఉంటుంది, హస్బెండ్ ఏమో ఓ ఎండా ఎండ 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 సో మచ్ ఎండ. వ్యూస్ ఫ్రమ్ అవర్ స్ట్రీట్ యాజ్ యూజువల్. మళ్ళీ కార్ ఎక్కుతాం, డ్రైవ్ చేస్తాం, అక్కడికి వెళ్తాం, పార్సల్ వేస్తాం. బై ద వే నా లుక్ చూడండి, సింగ్ ఈజ్ కింగ్ అనుకుంటా, ఐ మీన్ అదే మూవీ అనుకుంటా. అందులో కత్రినా కైఫ్ ఇలానే వేసుకుంటుంది, లైక్ పింక్ 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 ఆల్ పింక్. బట్ ఐ మీన్ నా బాటమ్ పింక్ లేదు, బ్లాక్ ఉంది. బట్ టాప్ అండ్ బ్యాక్ ఆల్ పింక్ టుడే. హస్బెండ్ చెప్పమ్మా బొమ్మ కూర్చుంటున్నావు ఫోన్లలో మీద. నా అటైర్ ఎలా ఉందో చెప్పలేదు. సూపర్ మైండ్ బెంగింగ్ పర్ఫార్మెన్స్. బీప్ బీప్ సౌండ్ వేసుకోవాలి నువ్వు అలాంటివి మాట్లాడితే. నో బీప్స్. నేను మైండ్ బెంగింగ్ అన్నా బేబీ. మీ అన్న క్రీమ్ పంపుతాడు, దాని పేరు ఏందనుకున్నావు? బెంగాయ్. మరి బెంగింగ్ బెంగింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ ఫర్ ప్లేగింగ్ మీ డాడీ. నువ్వు నా డాడీవా? ఇవే తగ్గించుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు నీకు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పటి వరకు అంత ఫ్యామిలీ కంటెంటే చేసాం. ఎప్పుడు ఫ్యామిలీ కంటెంట్ చేస్తే యూత్ ఏంటి వీళ్ళు ఇంత చిన్న వయసులో ఇంత ఫ్యామిలీ కంటెంట్ చేస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారు. సో యూపీఎస్ చేద్దామని వచ్చాం, బట్ ఇక్కడ లేదంట. నియర్ బై స్టేపుల్ ఏదో ఉందంట. స్టేపుల్స్ అదే స్టేపుల్స్. అక్కడికి వెళ్ళి చేస్తే వాళ్ళే ఫెడెక్స్ వాళ్ళు ఎందుకంత మొహంలో పెడుతున్నావు, అవుట్ఫిట్ చూపించు అన్నాను. అవుట్ఫిట్ చూపించమంటే మొత్తం అవుట్ఫిట్ చూపించారు. నేను ఎంత బాగా తీస్తాను నేను డైలీ. అసలు ఇది నా ఛానలా నీ ఛానలా? మన ఇద్దరు ఛానల్ అయిపోయింది. నా అవుట్ఫిట్ చూపించు. దిస్ ఇస్ ఫ్రమ్ సింగ్ ఈజ్ కింగ్. ఐ మీన్ నేను రెడీ అయిన తర్వాత అనిపించింది. టాప్ పింక్, బ్యాక్ పింక్, బాటమ్ బ్లాక్. నాది చూస్తా గైస్. షూస్ బై ద వే హస్బెండ్ టుడే వి ఆర్ మ్యాచింగ్. See, Reebok. Agagu. Yahoo. ఓకే, షూస్, షార్ట్, టీ షర్ట్, అంతే సింపుల్. హలో, ఈరోజు అలా ఉన్నావు కాబట్టి నా అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. బట్ ఐఎమ్ నాట్ బాడ్, ఐ మీన్ నాట్ పింకీ ఫ్యాన్. బట్ ఈ అవుట్ఫిట్ వైబింగ్ టుడే. నీ అవుట్ఫిట్ తగలనాడే. ఎనీవే goodness, you could have opened the door. ఇక్కడ స్టేపుల్స్ అని ఉంది, ఇందులో కొరియర్ చేస్తారంట. ఐ మీన్ వాళ్ళే ప్యాక్ చేసి చేస్తారంట. యూపీఎస్కి వెళ్ళాం కానీ మమ్మల్ని వెబ్సైట్కి వెళ్ళి ఫిల్ చేసుకోవాలన్నాడు. అది పెద్ద ప్రాసెస్ అనిపించింది. ఇదే బెటర్, వీళ్ళు ప్యాక్ చేసేస్తారని ఇక్కడికి వచ్చాం. సో అయిపోయింది, ఐ మీన్ పార్సల్ పంపిస్తాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? వాకింగ్కి వెళ్తున్నాం. పెద్దగా ప్లాన్స్ లేవు ఈరోజు యాక్చువల్లీ. యా, నేను సిమ్ తీసుకోవాలి, నా ఇండియన్ సిమ్ వర్క్ అవ్వట్లేదు. నా క్రోర్స్ ఆఫ్ మనీ బ్యాంక్లో స్టక్ అయ్యాయి. క్రోర్స్ ఆఫ్ మనీ నా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది. సో కరెన్సీ కన్వర్ట్ చేసుకోవాలేమో మేబీ. నా క్రోర్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయేమో. నా ఇండియన్ సిమ్ వర్క్ అవ్వట్లేదు. సో అది ఐ మీన్ డేటా రోమింగ్ వేయించాం, అన్నీ చేసాం కానీ బట్ ఎందుకో అది వర్క్ అవ్వట్లేదు.
నాకు క్రోర్స్ ఏమవుతాయి అంటావు? హ్యాకర్లు హ్యాక్ చేసి పైసలు తీసుకుంటారు. ఇది ప్లానెట్ ఫిట్నెస్ అంట ఇక్కడ. ఐ మీన్ అని షో బై ద వే కోఇన్సిడెంట్లీ నా ఫైల్ కూడా పింక్ ఉంది. నా ఫైల్ కూడా పింక్ ఉంది. సిమ్ తీసుకోవడానికి వచ్చాం, బట్ ఇది క్లోజ్ అనుకుంటా మేబీ. been made sandwich for me. Oh my god, ఎంత బాగా సర్వ్ చేశాడు మళ్ళీ. వావ్, థ్యాంక్ యూ హస్బెండ్. ఇది మా ఆయన చేశారు శాండ్విచ్. ఇది నేను చేసిన స్మూతీ బ్లూబెర్రీ. బిజీ ఈటింగ్. బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాం కానీ ఎందుకో 1 వీక్ నుంచి కంటిన్యూస్లీ తింటున్నాం బయట అని చెప్పి ఇంట్లో చేసుకున్నాం శాండ్విచ్ అండ్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్, ఇంకా బనానా, యాపిల్ వేయలేదు, జస్ట్ పైన పెట్టాను. ఇంకా ఏదో వేసా, మిల్క్, ఇవన్నీ వేసి స్మూతీ. మా దగ్గర మంచి గ్లాస్ లేదు, అందుకని టిన్ బాటిల్స్లో వేసా. ఐ మీన్ గ్లాస్ అయితే బాగుంటుంది, అన్ని స్టీల్ గ్లాసెస్ ఉన్నాయి. సో ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, నైస్. సో నియర్ బై స్ట్రీట్స్ ఎలా ఉంటాయి చూద్దామని కార్ లేకుండా ఫస్ట్ టైం సార్తో ఎలాగోలాగా ఒప్పించి వాకింగ్కి తీసుకొచ్చాను. బికాస్ సార్ కార్ కొన్నప్పటి నుంచి మరి ఇద్దట్లో ఎవరు చూస్తుండే ఇప్పుడు ఎవరో లేము అయిపోయింది. ఒకప్పుడు బాగుండే, వితౌట్ వర్కౌట్, వితౌట్ వాకింగ్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒకప్పుడు బాగా హెల్దీ ఉండేవాళ్ళు. ఎందుకంటే మమ్మీలు ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇండియాలో మాకు హాయిగా మా మదర్స్ చేసి పెట్టారు. ఎందుకంటే మా మమ్మీ ఉండేది, మా మమ్మీ నాకు మంచి చేసి పెట్టేది. నాకు కూడా మా మమ్మీ ఉండేది, మా మమ్మీ చేసి పెట్టేది. మీ అమ్మ ఎట్లా అంటే పాలకూర తింటే స్కిన్కి మంచిదని చెప్పి నువ్వు 360 రోజులు పాలకూర చేసి పెట్టేది మీ అమ్మ నీకు. మంచిది. సో నమ్మేసేదాన్ని పాలకూర స్కిన్కి మంచిదంటే. ఈ స్వీట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అదే రివర్. మీకు బేసికలీ అక్కడికి వెళ్ళక చేస్తా కానీ మీకు బేసికలీ ఒక హార్డ్ ట్రూత్ చెప్తాను. ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండడం, ఫారిన్ కంట్రీస్లో బతకడం అంత బాగానే ఉంటుంది. అంటిల్ నువ్వే కడుక్కోవాలి, నువ్వే తోముకోవాలి, నువ్వే వండుకోవాలి అనేసరికి మాత్రం లైఫ్ చుక్కలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా బిజీ ఉంటుంది. పొద్దున్న లేచి వండుకొని కడుక్కొని తిని వర్క్ చేసి అన్నీ చేసేసరికి అయిపోతుంది. ఐ మీన్ అక్కడ కూడా మోరల్లెస్ అలానే ఉంటుంది, ఇండియాలో కూడా. కానీ బేసికలీ అక్కడ మమ్మీ వాళ్ళు మనకు అన్ని స్పూన్ ఫీడ్ చేస్తారు కాబట్టి టైం ఉంటుంది మంచిగా. లిటరల్లీ మనకు ఒక 25 రానివ్వండి, 30 రానివ్వండి, మన పేరెంట్స్ మనల్ని లైక్ చిన్న పిల్లలానే చూసి అన్నీ ఇంకా చేతికి అందించి, మా మమ్మీ అయితే ప్రతి పూట నాకు తెచ్చి ఇలా ఇచ్చేది. అలా అయిపోయింది. నేను ఇవ్వట్లేదా ఇప్పుడు? అలా అని కాదు, ఇస్తాము. ఇప్పుడు తను హాఫ్ చేస్తాడు, నేను హాఫ్ చేస్తాను. నేను గిన్నెలు తోమితే తను కుక్ చేస్తాడు, తను కుక్ చేస్తే నేను స్మూతీ చేస్తే ఏదో ఒకటి ఇలా హాఫ్ చేసుకుంటాం. అంటే మ్యారేజెస్ అంతే అనుకోండి. బట్ ఫారిన్ కంట్రీస్లో బాగానే ఉంటుంది కానీ బాగోదు. యూ గెట్ ఇట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, అదన్నమాట. యా. అండ్ సమ్టైమ్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ పార్ట్నర్ తప్ప ఎవరు ఉండరు కమ్యూనికేట్ చేసుకోవడానికి. కానీ ఏది ఉండదు. ఏం చేసినా ఇద్దరం చేసుకోవాలి, ఏం చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళాలి. బోర్ కొట్టినా మేము ఇద్దరమే మాట్లాడుకోవాలి, మేము ఇద్దరమే వెళ్ళాలి. సో అదన్నమాట సంగతి. నేను ముందే వెళ్ళిపోతాను. వస్తున్నాడు వెనకట్లా. ఇంకా ఫ్లవర్స్, హౌసెస్ అయితే బాగున్నాయి. స్ట్రీట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఆగు, ఇలా అని వెంటనే చూపించారు. కొంచెం క్యూరియాసిటీ పెంచాలి వాళ్ళకి కూడా పాపం. లిటరల్లీ అక్కడి నుంచి అక్కడ కనిపిస్తుందా ఆ కార్ కన్నా ఇంకా ఆ అవతల అక్కడ చూపించా కదా ఇందాక, అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. అక్కడ ఏదో లేక్ ఉంది, లేక్ ఓషన్ నాకు తెలీదు. వీళ్ళది బాగుంది హౌస్, ఎవరిదో
నైస్ ఫౌంటైన్ కూడా ఉంది. మీకు కనిపిస్తుందా? అంకుల్ అనుకుంటా. ఇప్పుడు మా అంకుల్ మమ్మల్ని గ్రీట్ చేశారు. అంకుల్ అనుకుంటా. నేను బ్లాగ్ చేస్తుంటే ఇలా చూశాడు. ఇంకా నేను ఫ్లిప్ చేసేసి ఆయన్ని చూసి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ మొహం మీద కెమెరా పెట్టాను అనుకోండి, నన్ను పట్టుకుంటారు వాళ్ళు పర్మిషన్ లేకుండా పెడితే. సో బై మిస్టేక్ నేను ఇలా తీస్తూ కూడా యా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. దయ్యాల కొంపలా ఏం లేదు, బ్యూటిఫుల్ ఉంది. ఇది కొంచెం ఇలా ఉంది. సో ఇక్కడ అలా ఏం మాట్లాడుతున్నాం, ఇక్కడ అలా వాళ్ళ పర్మిషన్ ఎందుకు నవ్వుతా డిస్టర్బ్ చేస్తున్నాను బాగా. మేనేజ్లెస్. అయితే ఇక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుండా బై మిస్టేక్ ఇలా నేను చూపిస్తూ కూడా ఇలా అక్కడ వాళ్ళు ఉండి నేను ఇలా చేశాను అనుకోండి, నన్ను తీసుకెళ్ళి అందులో పడేస్తారు. అదన్నమాట. అందుకని ఇందాక ఆఫ్ చేశాను. ఇందాక మనం ఎక్కడ ఆగేమో నాకు తెలియదు కానీ అది మ్యాటర్. బ్యూటిఫుల్ ఉంది. బ్రాక్విల్. ఐ లైక్ బ్రాక్విల్ యాక్చువల్లీ. ఐ మీన్ మేము ఉండే ప్లేస్ చాలా బాగుంటుంది. ఇదే ఐ మీన్ బ్రాక్విల్ అనమాట. ఇది 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 రివరా? అదే లేక్ ఓ రివర్ ఏదో ఒకటి. సో అది లేక్ అంట. బీచ్ లాగా ఉంది, లిటరలీ బీచ్ లాగా. వాట్ సరే లేక్ ఒంటారియో, ఓకేనా? ఎంత విసిగిస్తాడో మనిషి. చిలిపి. సి లోపల నుంచి వాళ్ళకి కనిపిస్తుంది తెలుసా? కనిపించినాయి. ఇండియా నుంచి వచ్చింది పిల్ల పిత్ర అనుకుంటారు. ఏంటి బీచ్ కనిపించే అపార్ట్మెంట్. ఐ మీన్ బీచ్ అని కాదు కానీ లేవు కానీ ఏదన్నా వ్యూ కనిపించే ప్లేస్ అయితే బాగుంటుంది. ఎస్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. మనం కలిసి సాధిద్దాం. ఓకే, ఏమంటావు? సరే సాధిద్దాం. లేక్ ఒంటారియో. సన్ ఈస్ సెట్టింగ్ నౌ. వాకింగ్ ఏమో కానీ ఇప్పుడే ఇంకొక అతను కలిసాడు అనమాట మాకు. పిజ్జా షాప్ మా హస్బెండ్కి తెలుసా? పిజ్జా షాప్లో వర్క్ చేస్తాడు. పిజ్జా షాప్లో వర్క్ చేయడు, పిజ్జా స్టార్ ఓనర్ వాడు. ఓ యా, పిజ్జా షాప్ ఓనర్ అంట. అయితే అక్కడ తినడానికి వెళ్ళినప్పుడు బాబు అందరితో బాగా పరిచయం పెంచుకొని బాగానే మాట్లాడతాడు అనమాట. ఐ మీన్ బాగా మింగిల్ అవుతాడు. నేను ఆ టైప్ కాదు. సో అప్పుడు ఏమో మరి ఏముంటో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఓ వచ్చేసారా మీరు, అమ్మ ఫైనల్లీ అలా రియాక్షన్స్ ఇస్తున్నాడు. మరి ఏం చెప్పాడో అంతలా నాకు తెలియదు కానీ నేను మిస్ అయినా బేబీ, నేను అదే చెప్పిన. పెళ్ళి అయిపోయిందని అడిగిన. ఎప్పటి నుంచి ఉంటున్నాం మరి? ఆల్మోస్ట్ ఒక 3 years కానీ వస్తుంది ఇక్కడ. సో మేబీ వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు పెద్ద ఇండియన్స్ ఎవరు లేకుండే, అందుకోసమే కొంతమంది ఇండియన్స్ ఉండే. సో మేమేమో కొంచెం క్లోజ్ ఉంటుండే. మేబీ వెళ్ళినప్పుడల్లా మీ వైఫ్ అన్నప్పుడు అలా చెప్పాడో మరి ఏంటో ఫేస్ చూసి ఓ మై గాడ్ పాపం అనుకున్నా. 9 o'clock క్లోజ్ అయిపోతుంది పిజ్జా. ఇక్కడ నాకు ఇక్కడ ఓన్లీ దేశీ పిజ్జా స్టోర్ అనమాట. ఇక్కడ చికెన్ తందూరి పిజ్జా ఇలాంటి పిజ్జాస్ చేస్తారు. డామినోస్ లో ఇవన్నీ దొరకవు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు. అయితే నేను వీడికి ఎగ్జాక్ట్లీ నాకు 11 o'clock వర్క్ అయిపోతుంది కదా. సో చూసారా కెనడియన్ ఏదో ఉంది అక్కడ. 10:50కి ఫోన్ చేస్తా. ఏదైనా ఫోన్ చేసి హలో సాయిబాయ్ అంటాడు. హలో సాయిబాయ్ బోలో అంటే మాలూమైనా ఏకీ ఆర్డర్ అంట. వాడు మొత్తం నాకు టాపింగ్స్ ఒకసారి తెలుసు వాడికి, రెడీ చేసి పెడతాడు. ఇంకా నా కోసం ఒక 10 minutes లేట్ ఉంచుతాడు షాప్ ఓపెన్ చేసి. సో నేను నైట్ 11:10 కల్లా వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా పిజ్జా. కానీ బాగుంది అలా అందరూ కనిపించిన దగ్గర అలా తెలిసిన వాళ్ళందరూ అమ్మ ఫైనల్ వచ్చేసారా మీకోసం ఇలా సన్నంగా అయిపోయాడు, తలుచుకున్నాడు, అది తన వాళ్ళు ఇస్తున్నారు బిల్డప్. మరి నిజంగానే సరే మేము లేక్ వచ్చాం. బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్ ఉంది. యా గూస్ నాకు తెలుసు. ఇవి ఏం చెయ్యవు, హార్మ్లెస్ అనుకుంటా. ఐ మీన్ అవునా? అలాగే అనమాట. అయితే సేమ్ నా టైపేనా? బ్యూటిఫుల్ ఉంది లేక్ అంటే. నాకన్నా అవే బెటరా? ఓకే తెచ్చుకో అయితే, ఇవన్నీ తెచ్చుకో.
ఆగు ఒక్క నిమిషం చూపించినాయి వాళ్ళకి. అయ్యో వాళ్ళకి చూపించిన లేక్ అని చెప్పొచ్చాము, పాపం వాళ్ళు చూడాలి ఇదంతా. ఇగో టూ తెలుగు భాషలో ఉందా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మనల్ని. ఎవరికో బ్యాక్ సైడ్ మాకు మెల్లకిందాం. తమిళియన్స్ అనుకుంటా. ఎంత ప్లెజెంట్గా ఉంది. ఈవినింగ్ టైమ్స్ మాత్రం ఇలా రావాలి, కానీ డైలీ అవ్వదు ఎందుకంటే తనకి వర్క్ ఉంటుంది. నేను ఎలాగో పని పాట లేకుండా ఉన్నాను ఇంట్లో, ఉన్నా కానీ పని పాట లేకుండా ఉన్నా నాకు ఇంట్లో ఉండే పని ఇంట్లో ఉంటుంది. వెల్కమ్. ఆగా ఇది చూపించింది బ్రాక్విల్ సిటీ ఆఫ్ ద 1000 ఐలాండ్స్ అంట. చూసారా నార్థన్ కేబుల్స్. అదొక ఐలాండ్ 1 2 స్మాల్ ఐలాండ్స్ 1000 ఐలాండ్స్ ఉంటాయి మొత్తం బ్రాక్విల్. అంటే ఇది 1000 ఐలాండ్స్ లీడ్స్ అండ్ గ్రీన్విలే రీజియన్ అంటారు. లీడ్స్ అండ్ గ్రీన్విలే రీజియన్లో బ్రాక్విల్ వస్తుంది, కింగ్స్టన్ వస్తుంది, ఇంకా ఇలా చాలా వస్తాయి. ఓకే, అన్ని రీజియన్స్లో 1000 ఐలాండ్స్ ఉంటాయి. అందుకోసమే సిటీ ఆఫ్ 1000 ఐలాండ్స్ అంటారు బ్రాక్విల్. ఓ నైస్. స్పాటెడ్ ఇండియన్. ఓకే యా. గైస్ మా ఆవిడ చైర్లో కూర్చుంది గైస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చైర్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చైర్ అంట. అది ఎంత ఉంది? నేను ఖలేసి. ఐ యామ్ ఖలేసి, ది మదర్ ఆఫ్ డ్రాగన్స్. కూర్చో, అక్కడ అంత ప్లేస్ ఉంది కదా వెనకాల. ఐ హావ్ 2 డ్రాగన్స్. వెనకాల కూర్చో. చారింది. ఇది నా బెడ్ లో ఉంది, స్లీప్ లాగా. ఇప్పుడు లేకు నా చైర్ ఇది. దిస్ ఇస్ మై థ్రోన్. దమ్ము ధైర్యం ఉంటే లేచి రావు. అమ్మో నా వల్ల కదా, ఇప్పుడు తిన్నాను. స్మూతీ తాగాను, తిన్నాను. ఇది ఎంత పెద్ద చూసినారా గైస్ చైర్? బెడ్ లా ఉంది తెలుసా, ఇది నాకు బెడ్ అయిపోతుంది. ఇదిగోండి, తను ఎంత చిన్నగా ఉంది చూడ చైర్లో. హలో, అలా ఉంటే ఎవరైనా చిన్నగా బెడ్ లా ఉంది. ఎంత పెద్ద, దేనికి కట్టారు చైర్ ఎంత పెద్దది? కూర్చోడానికి. నీలాంటి శాల్తీలు ఓకే, నాలాంటి అబ్బా అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. దా లేవే, చేతనెత్తలేదా? లేకు లేకు లేకి. అమ్మా ఫైనల్లీ లేచాను. జంప్ చేయి. దా అదేదో లిల్లీపుట్లు ఉంటారు చూడు, లిల్లీపుట్స్ అంటారు, చిన్నగా ఉంటారు లిల్లీపుట్స్ ఇంత. మా ఫ్యామిలీ అది. అవునా? అయితే మీ అన్న లిల్లీపుట్టా? కాదు. మీ అన్న పేరేంటి? మీ అన్న పేరేంటి? నేను చెప్పను. చెప్పు ప్లీజ్ చెప్పు. మా అన్నయ్య ఎవరో తెలుసు? అల్లు అర్జునా? మా అన్నయ్య పెద్ద. నాకు తెలుసు మీ అన్న. చెప్పనా? వీళ్ళ అన్న రోల్ ఏంటి తెలుసా గైస్? వీళ్ళ అన్న టెక్సస్లో ఉంటాడు. టెక్సస్లో ఏం కాదు బా, టెక్సస్లో టెక్సస్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆర్మీ ప్రెసిడెంట్. మా అన్నయ్యకి దుబాయ్లో చాలా పెద్ద ఉన్నాయి. ఏదో రియల్ ఎస్టేట్స్, డ్రగ్ వ్యాపారాలా? మా అన్నయ్య దుబాయ్ షేకులతో డీల్ చేస్తారు. దుబాయ్ షేకులతో ఏం డీల్ చేస్తారు? దుబాయ్ షేకులతో చెప్పం, మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి దుబాయ్లో. అబ్బా, అన్ని యూ నేమ్ ఇట్, అన్ని కంట్రీస్లో ఆల్ ఓవర్ మాకు ఉన్నాయి. వీళ్ళ అన్నయ్య గైస్ అల్లు అర్జున్కి బీభత్సమైన ఫ్యాన్. ఎప్పుడైనా కుదిరినప్పుడు మీకు ఫోటో షేర్ చేస్తాను. చెప్పేదా? నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అని ఒక సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్లీ మా బ్రదర్ అలా ఉంటాడు. హిస్టారిక్ ఏరియా అంట బ్రాక్విల్. ఇగో ఇది ఏంటిది? షిప్పే కదా, ఫెరీ అంటారు దీన్ని. ఓకే, సో అది ఎప్పుడు 1950s కాదు, 1850. ఫ్రమ్ 1850s to 1950. నీకు ఫ్రెంచ్ వచ్చా? నీకు ఇంగ్లీష్ లేదు? ఐ మీన్ కెనడా. సో నేను ఇంగ్లీష్ చదవకూడదు, ఇది చదవాలి. కెనడా. బాగున్నావు బుడుబుక్కలు దానిలాగా. సో దా అందరు చదువుకుంటారు. ఇది చదవమను. అది ఫ్రెంచ్, ఇది చదవాలి. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. దట్స్ మై అత్తయ్య, మామయ్య. దిస్ ఇస్ అమ్లు. దిస్ ఇస్ మై మదర్. దిస్ ఇస్ మీ అండ్ మై హస్బెండ్. మీ అమ్మ మీ అన్న కూడా ఉన్నారు. మా అమ్మ మా అన్నయ్య అటు సైడ్ ఉన్నాడు, యుఎస్ కదా, బార్డర్ సైడ్ ఉన్నాడు, అటు బార్డర్ దగ్గర. ఎక్కడ? వావ్, అక్కడ క్యాసిల్ ఉంది చూడు, నీకు కనిపిస్తుంది రైట్లో. అది చర్చ్ మా చర్చ్. ఓకే. సో ఇదంతా ఏంటి? బోటింగా? డాకింగ్ స్టేషన్ అంటారు. అంటే బోట్స్ డాక్ అయ్యే స్టేషన్. ఏం చెప్పాలి ఇంకా నీకు?
బోట్స్ వచ్చే స్టేషన్, వాటర్లోకి వచ్చే స్టేషన్. ఓకే, టాల్ షిప్స్ ల్యాండింగ్ అంట దీన్ని, అదే కదా. సో ఇవన్నీ బోట్స్. వాటర్ అయితే ఇక్కడ బాగాలేదు అసలు. అక్కడ బాగుంటాయి, ఇది డాకింగ్ స్టేషన్ కదా. డాకింగ్ బేసికలీ ఇక్కడ వాటర్ అంతా బాగాలేదు మేబీ, అలా వెళ్తే అందుకేమో. యా, అటు తీసుకెళ్ళి చూపిస్తా అటు సైడ్, ఓకేనా. సో యా, ఒక బోట్ వస్తుంది ఆల్రెడీ. అక్కడ ఏదో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అనౌన్స్మెంట్ ఏమో సంథింగ్ ఏదో బోట్లో అనుకుంటా. ఇది ఒక బోట్ వెళ్తుంది. మనం ఎక్కొచ్చా? ఎక్కలేమనుకుంటా. ఐ మీన్ ఆ బోట్ ఎక్కొచ్చు, పెద్ద బోట్ ఉందా? ఏం చేస్తాడు, ఎక్కడి వరకు తీసుకెళ్తాడు? డక్స్ అవి, మూజా? ఓకే, 2 ఉన్నాయి. నువ్వు నేనే. అది హూస్ ద ఫస్ట్ వన్, హూస్ ద సెకండ్ వన్? ఐఎమ్ ద ఫస్ట్ వన్. ఎప్పుడు నేను నీ వెనకాలనే ఉంటా, అందుకే ఐఎమ్ ద ఫస్ట్ వన్. నువ్వే నా ధైర్యం. ఎస్. సో డే డాకింగ్ కనిపించిందా? డే డాకింగ్ అన్నారు. సో ఏంటంటే ఇలా ఉన్నాయి. ఇదంతా ఇది ఉంది ఫెన్సింగ్, ఏమంటారు దీన్ని, గ్రిల్లో, వాట్ ఎవర్, ఫెన్సింగ్ గ్రిల్ ఏదో ఒకటి అంటారు కానీ. సో ఇది ఉంది, ఇక్కడ నుంచి తీయలేను నేను. అక్కడ లిటరలీ ఈ హోల్లో పెట్టి తీసాను నేను. అక్కడ వ్యూ చూపించా మీకు, ఇక్కడ ఇంకా చూపించలేను. ఫ్రంట్కి వెళ్ళాక చూపిస్తాను, ఓకేనా. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అది ఏదో అరుస్తుంది, డక్క, గూస, ఏదో సంథింగ్, పాలపిట్ట, వాట్ ఎవర్ పిట్ట. పాలపిట్టలో తెలుపు బాగుంది. సమ్మర్లో మీకు చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఉంటాయేమో కదా. సమ్మర్లోనే మ్యాక్స్, వింటర్లో వణుకొస్తుంటుంది. వింటర్లో ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోలేము. నేను పోలే వింటర్లో బ్లూ మౌంటైన్ పోయి స్కీయింగ్ చేయలే. ఫస్ట్ టైం స్కీయింగ్ నేర్చుకున్నా, 50 సార్లు పడ్డా. అయినా కూడా పట్టుదలతో లేచి నిలబడి చేశా. అక్కడ ఒక బ్లాంకెట్ తెచ్చుకొని ఇలా హాయి కూర్చొని తిందాం కదా, చిన్న పిక్నిక్ లాగా. ఈవినింగ్ బాగుంటుంది, అలా ఇంట్లో అవ్వదు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలా కూర్చొని హాయిగా. ఎంత మంచిగా చేస్తారు. ఓ యా యా యా, కనిపిస్తుందా మీకు? అతను సాంగ్ పాడుతున్నాడు, వాళ్ళు ఓల్డ్ కపుల్ డాన్స్ చేస్తున్నారు. గిటార్ ప్లే చేస్తూ సాంగ్స్ పాడు. ఈ బోట్ బయలుదేరింది. ఈ బోట్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలీదు మాకు. ప్రైవేట్ బోటా ఏంటి, ఏం చెప్పి కాదు, అది టికెట్స్ లాగా తీసుకొని తిప్పుతారు. తిప్పి ఏదో ప్లేసెస్ చూపిస్తారు, డిఫరెంట్ ఉంటాయి. బ్యూటిఫుల్. యాక్చువల్లీ కెనడా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని ఎందుకు అంటారేమో. సెకండ్ వరల్డ్స్ లార్జెస్ట్ కదా ఏంది కెనడా, కదా. హలో, నవ్వుతావేంటి? నిజంగా సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ కంట్రీ. మరి ఎందుకు నవ్వుతావు? చదువుకున్నాను నేను కూడా, ఇలాంటి చదువుకున్నాను. నువ్వు మ్యాథ్స్ అడక్కు, సైన్స్ అడక్కు, ఫిజిక్స్ అడక్కు, బయాలజీ అడక్కు, ఇలాంటి అడుగు చెప్తాను నేను. చదువుకోండి ఫస్ట్, చదువు ఇంపార్టెంట్. మంచిది. అంటే మీకు ఎందుకు, పేరెంట్స్ చూసుకుంటారు పేరెంట్స్. బ్యూటిఫుల్, నైస్ నైస్, వెరీ నైస్. నిజంగా ఫ్లైటా? రియల్ ఫ్లైటా? అదా నీకు అనిపిస్తలే? నీకు సీటు లోపల సీటు పట్టేస్తుంది. ఓకే, ఎందుకు అలా పెట్టేశారు? పాత ఫ్లైట్ కదా అది, సో సింబాలిక్గా పెట్టేశారు అంతే. అర్థమైంది. ఇలా ఉండేది అప్పట్లో ఫ్లైట్స్, పాత ఫ్లైట్స్. నైస్. వరల్డ్ వార్ ఓల్డ్ ఫ్లైట్స్ రాసి ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతే చూస్తాం. నాకు కూడా తెలియదు, చదవాలి ఓల్డ్ ఫ్లైట్స్. వెరీ నైస్. సింగిల్ ప్లేస్. ఇప్పుడు అన్ని జెట్స్ వచ్చినాయి కదా, సూపర్ సోనిక్ జెట్స్ అవి అనుకుంటా. ఇలా చూడు ఎలా ఎగురుతుంది. ఏంటది? ఓకే ఓకే. RCF F-86 గోల్డెన్ హాక్స్ ఏరోబాటిక్ ఫ్లైట్ టీమ్. సో బేసికలీ ఫ్లైట్ పేరు RCF F-86. ఓకే, జెట్స్, F-8 ఫైటర్ జెట్స్. F-86 ఫైటర్ జెట్స్. ఇదే ఉంది, ఇదే ఫ్లైట్. గోల్డెన్ హాక్స్ 1959లో అంట. ఎయిర్ ఫోర్స్ 1959. అయ్యో, Royal Canadian Air Force created a new The F-86 have serviced the RCF since 1948, from August 1950 to October 1958. నైస్. సో ఇది ఫిషరీస్ అండ్ ఓషియన్స్ అంట. ఇప్పుడు దాకా ఇది చూపించాం కదా, ఇదే అనమాట. ఇక్కడే
ఇదంతా. హస్బెండ్ ఈజ్ వాకింగ్. పాపం అలసిపోయాడు, చాలా అలసిపోయాడు. జస్ట్ వాకింగ్ అని తీసుకొచ్చి నేను 2-3 ఫొటోస్ తీపిచ్చాను నా చేత. నావి తీయమని చెప్పాను. ఏం చేస్తాం, ఎంత బ్యూటిఫుల్ స్పాట్ కనిపించినప్పుడు కుడెంట్ రెసిస్ట్. హీస్ హ్యావింగ్ హిస్ టైమ్. ఎంత పీస్ఫుల్ ఉంది. నైస్. చిల్ అవుతున్నాడు పాపం అవనివని. ఓ ఎంత బాగుంది ఇది. ఇద్దరు ఉమెన్సే కదా? ఉమెనే. వాట్ డస్ ఇట్ మీన్? ఏదో ఒకటి ఉంటుంది దీనికి మీనింగ్, బట్ తెలీదు. ఇక్కడ ఉంటుంది ఉమెన్స్. ఇక్కడ ఉంది చూడండి, మెమోరియల్. దిస్ ఈజ్ dedicated to all women and girls for whom violence is a daily reality. కనిపించిందా? To those who have died as a result of violence. ఓకే. And to all women and men who work to end it. అది Basically women's దానికి సిగ్నిఫికెన్స్ ఇది. అదే ఏదో మీనింగ్ ఉంటుంది పక్క అనుకున్నా. నైస్, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. Basically peace. యా. Peace for women. హస్బెండ్, యూ సిట్ దేర్, ఐల్ సిట్ హియర్ Okay. టుగెదర్. ఇప్పుడు నేను చూపిస్తుంది బ్రాక్వెల్ వ్యాన్ ఆర్ కబూజ్ అంట. బిల్ట్ ఇన్ 1954. స్టోర్డ్ అండ్ ప్లేస్డ్ హియర్. Buyout giving. 1987లో ఇక్కడ పెట్టారంట. ఇది జస్ట్ ఇక్కడ టనల్లో అప్పట్లో తిరిగే ఒకనొక బోగి. ఇక్కడ క్లాక్ టవర్ వినిపిస్తుందా గైస్ మీకు? ఎవ్రీ 1 అవర్కి క్లాక్ టవర్లో గంట మోగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపించింది అక్కడ. అదిగోండి అక్కడ. ఇప్పుడు 8 అవుతుంది మాకు, నైట్ 8 గైస్. ఇంకా చీకటి అవ్వలేదు మాకు. ఇదిగోండి 1958లో బిల్ట్ అయింది పాప. 58 కాదు, నీ మామ చెన్సీ నువ్వు జరిగా 2005లో బాగున్నావు కానీ బయటకు రాలేదు. 2005లోనే 6లో వచ్చాను బయటకి. సరే, రియల్ ఇది రియల్ కెనడియన్ పెసిఫిక్. పాతది గైస్. మీకు ఇప్పుడు కొంతసేపట్లో కెనడా ఫస్ట్ రైల్వే టనల్ చూపిస్తా. కెనడా ఫస్ట్ రైల్వే టనల్ బ్రాక్విల్లోనే ఉంటుంది. కెనడా ఫస్ట్ రైల్వే టనల్ చూపిస్తా కొంతసేపు తర్వాత. అయితే రైల్వే టనల్లో తిరిగే బోగి ట్రైన్ అలా అనుకోవచ్చు. బేసికల్ దీనికి వగూన్ అంటారా, వ్యాన్. బేసికలీ వ్యాన్ ఆర్ కబూస్. ఎక్కు. ఎవరన్నా పట్టుకొని కొడితే నాకు సంబంధం లేదంట, ఓకేనా? మీ అన్నకు ఫోన్ చేసుకో, మీ అన్నకు చిడిపిస్తాడు. అక్కడ ఉందిగా, ఓ అదే ముందుకెళ్ళి తిప్పు. నాకేం తెలుసు అది ఎలా వెళ్తుంది. మొత్తం లాక్ చేసి దాన్ని డిఫ్యూజ్ చేస్తుంది. ఏదో షోగా పెట్టారు. జంగు చాలు ఇంకా. సో ఇందాక మా హస్బెండ్ చెప్పారు కదా టనల్ అని, ఇదే అది. వాక్ యువర్ వీల్స్ అంట. ఇదే టనల్ బాగుంది కదా. కెనడాస్ ఫస్ట్ రైల్వే టనల్. కెనడాస్ ఫస్ట్ రైల్వే టనల్ అంటే ఇదే గైస్ కెనడాస్ ఫస్ట్ రైల్వే టనల్. ఒకప్పుడు ఇగో ఇక్కడ ఉంది చూడు. The railway tunnel from the Canadian Pacific Railway Yard about 1950, when tunnel was still used to deliver raw materials to a few remaining waterfront industries. కలర్స్ వస్తాయని చెప్పి మొత్తం రెయిన్బో అది ఇది వస్తున్నాయి కదా, మధ్య మధ్యలో వస్తున్నాయి కదా. జుప్పని వస్తుంది ఇట్లా ముఖం మీద. చాలా కూల్ ఉంది. ట్రైన్ వెళ్తుంది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నువ్వు ఒక ట్రైన్ వెళ్ళింది అది చిన్న ట్రైన్, రైల్వే చిన్న ఏమంటారు దాన్ని, బాగుపడే లక్షణాలు అంటే అవి. ఒక ట్రైపోర్డ్స్ అని లేదు, ఒక చిన్న ట్రైపోర్డ్ ఏం లేదు. ఒక ఫోన్ పట్టుకున్నాం, ఒక్క గ్యాడ్జెట్స్ కూడా లేదు మాకు. అయినా యూట్యూబ్ తీస్తున్నాం, కంటెంట్ పెడుతున్నాం. Yes. మమ్మల్ని We need encouragement.
హస్బెండ్ ఏం చెప్పారంటే నాకు మంచి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తేనే నాకు కొనిస్తా అన్నారు. ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నావు. చిన్నపిల్లలు కాదు, ఫ్యాక్ట్ అది, విచ్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. బికాస్ నేను తీసి చూసావా యా చెప్పానా నేను చెప్పానా. చాలా మంది విను. సో వేర్ వి ఆర్, విచ్ ఇస్ వ్యాలిడ్ పాయింట్ తను చెప్పింది కూడా. ఎందుకంటే మేము తీసి కంటెంట్ పోస్ట్ చేసి ఇది చేసుకుంటూ మేము వెళ్ళిపోతే మాకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఏమీ దాని నుంచి సోర్స్ ఆఫ్ లేనప్పుడు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ కదా. సో అందుకని, బట్ అలానే కాదు, మేము మా ఫోన్తో ట్రై చేస్తున్నాం. కనిపిస్తుందా? కొంచెం చీకటి ఉంది, దెయ్యంలో ఉంటారు. కొంచెం చీకటి ఉంది. ఇప్పుడు బాగుంది బేబీ, వెలిగిపోతున్నావు తెల్లగా నువ్వు. ఎన్ని కలర్స్ వస్తాయి నాకేం తెలుసు, నేను పని చేస్తాను ఇక్కడ. పోలీస్ అంట, హెల్ప్. గైస్ చిన్న ర్యాబిట్ గైస్, కనిపించిందా? ఇంత చిన్నగా ఉంది చూడండి, క్యూట్గా ఉంది. అక్కడే ఉంది గైస్, ర్యాబిట్ గైస్. ఇంత క్యూట్గా ఉంది చూడండి, చిన్నగా క్యూట్గా. నువ్వు కూడా బాగొచ్చావు దీంట్లో. నేను బాగానే ఉంటాను. బేబీ అందరికి చెప్పేవి మీ అమ్మ నేను ఏమన్నదో. నేను నా లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్లో అస్సలు బాగాలేనంట, మా మమ్మీ చెప్పింది. అప్పుడు నేను ఏమని చెప్పాలి? నీ కళ్ళతో చూడకు, మా ఆయన కళ్ళతో చూడు అని అప్పుడు. ఎందుకంటే నేను అప్పుడు ఫీవర్ ఉండే, నాకు లిప్ జిట్ వచ్చింది, అన్నీ ఇవన్నీ ఉండే. సో అందుకే సిక్కా అలా కనిపించా మేబీ. బేబీ చాలా బాగా వస్తుందా. వస్తావా? ఎంత చెప్తున్నా కదా. ఇలా తిప్ప బేబీ, నేను ఒక సాంగ్ వేస్తా. తిప్పి ఇంకా చాలా. ఎంత బ్యూటిఫుల్ ఉంది సన్సెట్. నువ్వు అక్కడికి వెళ్ళి నించో. వావ్, చాలా 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 చాలా. ఫోన్ ఐ మీన్ ఏమంటారు, నాకు వర్డ్స్ గుర్తురాదు సడన్గా. కాదు కాదు, ఫోన్ సరిగ్గా దీన్ని జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ, క్యాప్చర్ కాదు, జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ, లైక్ ఈ సన్సెట్ని చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎనీవే, we are ending our vlog with this beautiful sunset. Why you are faking your accent? No, I'm not. Yes, you are faking your accent. మంచిది. యా, ఇంత మంచి బ్యూటిఫుల్ సన్సెట్తో we are ending our vlog. Bye.